నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. నేను మీ సంపత్ కుమార్. భారతదేశంలో ఆవులపైన జరుగుతున్న అఘాయిత్యాలు కావచ్చు, ఆవులను హత్య చేస్తున్నటువంటి కొంతమంది పైన, అలాగే సనాతన ధర్మానికి చెందినటువంటి ఎంతో హిందువులు పవిత్రంగా పూజించేటువంటి ఆవులపైన దాడులను అరికట్టాలని కోరుతూ ఈరోజు హైదరాబాద్లో నిజాం కాలేజ్ నుంచి ఇందిరా పార్క్ ధర్నా చౌరస్తా వరకు ఒక ర్యాలీ నిర్వహించి ఈరోజు ధర్నా చౌకలను అయితే ధర్నా చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి బజరంగ్ దళ్ స్టేట్ సెక్రటరీ శ్రీకాంత్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్న. నమస్తే. జై శ్రీరామ్. ఈరోజు గోరక్ష చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి, అంటే ఏదైతే తెలంగాణలో 80% హిందువులు ఉన్నటువంటి ప్రదేశంలో సెంట్రల్ కౌ యాక్ట్ ఉంది, స్టేట్ కౌ యాక్ట్ ఉంది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి మేము ప్రతి సంవత్సరము ధర్నా చేయాల్సినటువంటి దౌర్భాగ్య స్థితి, ఇంతకు మించి దౌర్భాగ్య స్థితి హిందువులకు లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే గోమాత అంటే ముక్కోటి దేవతలు నిలయమైనటువంటి ఆవుని నందీశ్వరుడు, అంటే మనకు శివుడికి వాహనమైనటువంటి నందీశ్వరుని రక్షించుకోవడానికి మేము ఇవాళ దానిన్న చట్టాన్ని అమలు చేయండి అయ్యా అని చెప్పేసి రేవంత్ దీనికి చెప్పాల్సిన దౌర్భాగ్య స్థితికి రావడం ఎంతో బాధ కలిగిస్తుంది. అయినప్పటికీ కూడా మనం చట్టాల మీద గౌరవం ఉన్నది కాబట్టి, చట్టానికి వాళ్ళు తీసుకున్నట్టుగా చట్టాలను చేతికి మేము తీసుకోలేం కాబట్టి, చట్టం అంటే మాకు గౌరవము. దాని ప్రకారం మేము ఇక్కడ ధర్నా, ఆఖరికి ర్యాలీ తీసుకోవాలంటే కూడా పర్మిషన్ ఇచ్చినట్టే ఇచ్చి పర్మిషన్ ని క్యాన్సిల్ చేయడం అంటే దీని ఇంకా ఏ శక్తులు ఉన్నాయో వాళ్ళకే తెలియాలి. అంటే కేవలం శాంతియుతంగా ర్యాలీ తీసుకొని అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురావాలి, గోవధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ గోరక్ష విభాగము పూనుకున్నప్పుడు దాని పర్మిషన్ ని క్యాన్సిల్ చేయడం అంటే, ఆఖరికి ఇక్కడ ధర్నా చేయడానికి కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. మళ్ళీ తిరిగి పెద్దలు మాట్లాడిన తర్వాత కేవలం ధర్నాకి మాత్రమే అనుమతించినారు. అంటే హిందువులు తమ యొక్క స్థితిని తెలంగాణలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాలి. మనం అందరం కూడా కులాల వారీగా విడిపోవడం కారణంగా వాళ్ళు మనం ఏమి చెప్పినా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి తయారు లేదు. మనం అందరం ఒకటే గుర్తుపెట్టుకోవాలి, గడప లోపల మన కులం, బయటికి వస్తే హిందువులం, అందరం బంధువులం అనే ఒక నినాదం తీసుకొని ముందుకు రానంత వరకు మన స్థితి ఒక బెంగాల్లో ఏదైతే ఇన్ని సంవత్సరాలు వాళ్ళు పోరాడాల్సి వచ్చిందో ఆ విధంగా మనం ఇక్కడ పోరాడాల్సి వస్తుంది. మనకు కూడా ఆ దౌర్భాగ్య స్థితి వచ్చే దగ్గరలోనే ఉంది. ఎందుకంటే చుట్టూ రోహింగ్యాలు మొత్తం రోహింగ్యాలు నిండిపోయి ఉన్నారు. మన చుట్టూ కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళు ఇక్కడ పౌరసత్వం పొందాలని చెప్పేసి ఆ యొక్క పాస్పోర్ట్లకు అప్లై చేయడము, ఆధార్లకు అప్లై చేయడం వంటివి కూడా జరుగుతున్నాయి. అంటే హిందూ ఎంత సురక్షితంగా ఉన్నాడో మనం ఆలోచించాలి. మనం అందరం కూడా ఏకతాటికి వచ్చి మన యొక్క గోమాతని రక్షించుకోకపోతే మన యొక్క మనుగడకే ఇదవుతుంది. కాబట్టి హిందువులందరికీ విజ్ఞప్తి, మనం అడుగుతున్నది ఇక్కడ శాంతియుతంగా గోవధ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి. ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి చేత కాదు. ఎందుకంటే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి పోలీసులు కుమ్మక్కైనారా, లేకపోతే ఈ డాక్టర్లు ఎవరైతే ఈ ఫేక్ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నాడో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అలాగే ఇక్కడ కొత్త విషయం తెలిసింది ఏంటంటే, పహాడే షరీఫ్ లో మల్లకపేటలో అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నాయంట. ఆ అగ్రికల్చర్ ల్యాండ్ కి ఆవులు అవుతున్నాయని చెప్పేసి మన కరీంనగర్ లో చెప్పడం జరిగింది. ఇంతకంటే పెద్ద హాస్యాస్పదం ఎక్కడుంది నాకు అర్థం కాలేదు. అంటే ఇంత నిమ్మకు నీరెత్తి ఇంత చట్టాన్ని ఇంత గుడ్డిగా ఇది చేస్తున్నారు. దీన్ని మనం ఎదుర్కోకపోతే రానున్న పరిస్థితులలో మన యొక్క స్థితి ఏడికెళ్తుందో ఒకసారి ఆలోచించాలి. కానీ బజరంగ్ దళ్ దీన్ని అడ్డుకొని తీరుతుంది. నా కొడుకు కూడా ఏమి చేయలేడు. బజరంగ్ దళ్ ఉన్నంత వరకు హిందువులకు గోరక్షణకు మేము పూనుకొని ఉన్నాము. మా ప్రాణాలు అర్పించైనా మేము గోమాతని కాపాడుకుంటాము. రేవంత్ రెడ్డికి ఒకటే డిమాండ్ చేస్తున్నాము, బాబు నీకు చేత కాకపోతే నీ యొక్క హోమ్ మినిస్ట్రీని వదిలేసేయి, నువ్వు బయటకు వచ్చే ఖాళీ ఆ గ్రీన్ కలర్ వేసుకొని తిరుగు. కానీ ఈ యొక్క మా యొక్క మనోభావాలతో ఆడుకోవద్దు. ఆడుకున్నట్టయితే రాబోయే రోజుల్లో మరి మీరు చట్టాన్ని అమలు చేయకపోతే మేము చట్టాన్ని చేతిలోకి తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ గోవధ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఆవులను ఎవరైతే సర్టిఫికెట్లు అంటే 4 ఏళ్ళు 8 ఏళ్ళు 2 ఏళ్ళు ఉన్నటువంటి ఆవులను దూడలను తీసుకొచ్చి ఇక్కడ కషాయోడు తెచ్చుకుంటుండో దాన్ని వెంటనే ఆపు చేయాలని చెప్పేసి బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. అంటే కొంతమంది డాక్టర్లు ఫేక్ సర్టిఫికేట్ ఇష్యూ చేసి వీటిని కబేరాలకు తరలించడం సహకరిస్తున్నారని మీరు ఆరోపిస్తున్నారు. అవునండి, చట్ట ప్రకారము గోవధ చట్ట ప్రకారము 14 సంవత్సరాల నుండి అంటే ఎట్టికి వచ్చినటువంటి ఆవులను ఇక దానికి దేనికి పనికిరానటువంటి ఆవులను వాడు సర్టిఫై చేసి ఇవ్వాలి. కానీ ఆ డాక్టరు అంటే ఆవుల యొక్క అంటే వాడు కూడా ఒక హిందువే, ఒక రెడ్డి, పేరు పూర్తిగా చెప్పదలుచుకోలేదు నేను,
వాడు ఈ సర్టిఫికేట్లు ఎక్కువ ఇష్యూ చేస్తున్నాడు. చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే అవుట్స్కట్స్ లో ఉన్నటువంటి డాక్టర్లు, మెటర్నిటీ డాక్టర్లు 1000 రూపాయలకు 2000కు కకృతి పడి ఈ సర్టిఫికెట్లు ఇష్యూ చేస్తున్నారు. బిడ్డ జాగ్రత్త, ఆవుల జోలికి వస్తే మీ వంశాలే నాశనం అవుతాయి. మేము చూస్తున్నాము. మా వరకు వచ్చినప్పుడు మేము ఇంటి మీదకి రావడానికి కూడా వెనకాడము. జాగ్రత్త, ఖబర్దార్.